పేరుకేమో వాళ్ళు బాలీవుడ్ హీరోయిన్లు, కానీ వాళ్ళ ప్రెజెంట్ ఫోకస్ మొత్తం టాలీవుడ్ మీదే. గ్లోబల్ ప్రాజెక్ట్స్ వారణాసి, రాకా సినిమాలకు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్స్ పైన హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి హీరోలతో సమానంగా యాక్షన్ అదరగొడతామంటున్న ఈ ఇద్దరిలో టాప్ ప్లేస్లో ఉన్నదెవరు? ఇంతకీ ఈ ప్రెస్టీజియస్ సినిమాలకు వీరిద్దరూ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు? గ్లోబల్ ప్రాజెక్టులు వారణాసి, రాకా సినిమాల్లో ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే మరోసారి ట్రెండింగ్ లోకొచ్చారు. ఈ ప్రెస్టీజియస్ సినిమాల్లో మహేష్ బాబు, అల్లు అర్జున్ తో ఈక్వల్ గా అటు పర్ఫార్మెన్స్, ఇటు యాక్షన్ తో అదరగొట్టేందుకు రెడీ అవుతున్నారు ఈ ఇద్దరు. వారణాసి సినిమా నుంచి మందాకినిగా ఇప్పటికే రివీల్ చేసిన ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పీసీ క్యారెక్టర్ ని రాజమౌళి ఏ రేంజ్ లో ఎలివేట్ చేస్తున్నారో అనే ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. ఇక లేటెస్ట్ గా వారణాసికి ప్రియాంక చోప్రా తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అవుతుంది. టైమ్ ట్రాటర్, గ్లోబ్ ట్రాటర్ కాన్సెప్ట్ తో మైథలాజికల్ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న వారణాసి సినిమాకి ప్రియాంక చోప్రా తీసుకుంటున్న పారితోషికంపై సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అడ్వెంచరస్ సినిమాగా తెరకెక్కుతున్న వారణాసి కోసం ప్రియాంక చోప్రా ఏకంగా 30 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పటి వరకు ఇండియన్ సినిమాల్లో ఈ రేంజ్ హై రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఫస్ట్ హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నెంబర్ 1 గా రికార్డ్ సెట్ చేసింది. రెమ్యునరేషన్ విషయంలో ప్రియాంక చోప్రా తర్వాత ప్లేస్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పేరే వినిపిస్తుంది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న రాకా సినిమాకి దీపికా పదుకొనే అందుకునే పారితోషికం 22 కోట్లుగా తెలుస్తోంది. ప్రెజెంట్ ప్రెగ్నెన్సీతో ఉన్న దీపిక రాకా హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో అసలు తగ్గేదేలే అంటున్నారట. ఇప్పటికే దీపికా పదుకొనే కంప్లీట్ చేసిన రిస్కీ స్టంట్స్ రాకా సినిమాకి బిగ్ హైలైట్ అంటున్నారు మేకర్స్. మరి పీసీ, దీపిక ఈ గ్లోబల్ సినిమాలతో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ.